హలో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. ఈ మధ్య కాలంలో చాలామంది షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే టాపిక్ పైన బాగా అయితే సెర్చ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనకు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. భయ్యా చాలామంది ఇప్పుడు ఇంక్లూడింగ్ నేను కూడా, నువ్వు ఏమీ సబ్జెక్ట్ తెలియకుండా వెళ్ళిపో, నువ్వు సోషల్ మీడియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే మాట వినేసి నువ్వు షేర్ మార్కెట్లోకి దిగుతావు, అందులో ఉండే లూప్ హోల్స్ తెలుసుకోకుండా నువ్వు షేర్ మార్కెట్లో ఏమని ఇన్వెస్ట్ చేస్తావు నాకు తెలియగలుగుతావు. ఈ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే తప్పుల వాళ్ళకి చాలామంది ఏం జరుగుతుందో వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే నేను ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో రికార్డ్ చేయట్లేదు గైస్, ఎవరిని ఉద్దేశించి రికార్డ్ చేయట్లేదు. నాకు ఎందుకో మీకు కొంచెం ఈ యొక్క షేర్ మార్కెట్, ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఉండే లూప్ హోల్స్ని మీకు చెప్తామనే ఉద్దేశంతో నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి గైస్, వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మరెంతో మందికి షేర్ అవ్వాలంటే ఖచ్చితంగా అయితే లైక్స్ అయితే ఉండాలి. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అయినా మీరు మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు గైస్. మిలియన్స్ ఆఫ్ ది ఫాలోవర్స్ ఉండే వాళ్ళకైతే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడికి ఎవరు సపోర్ట్ చేయరు గైస్. ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారు. సో ఈ పాయింట్ అయితే నేను బాగా అబ్జర్వ్ చేశాను మన యూట్యూబ్లో. సో ఇవన్నీ వద్దు, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు షేర్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అండ్ అసలు ఇందులో ఉండే లూప్ హోల్స్ ఏంటి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకేంటి ఆదాయం, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎలా మనీ వస్తాయి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ యొక్క షేర్ మార్కెట్ని బాగా పాపులర్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో వచ్చేసరికి మనకి హర్షత్ మెహతా అనే ఒక రియల్ స్టోరీని ఒక మూవీ రూపంలో చిత్రీకరించడం అయితే జరిగింది. సో ఆ మూవీని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ లక్కీ భాస్కర్ రీసెంట్ టైంలో మన తెలుగులో రిలీజ్ అయింది ఈ మూవీ. సో మీరు చాలామంది చూసే ఉంటారు. ఈ మూవీని చూసి కూడా చాలామంది సోషల్ మీడియాలో ఈ రీల్స్ బాగా పాపులర్ అవ్వడం వల్లకి స్టాక్ మార్కెట్ పైన బాగా సెర్చ్ చేయడం అయితే జరుగుతుంది. అసలు వాట్ ఆ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఆ స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ప్రాఫిట్స్ తీసుకోవాలి, ప్రాఫిట్స్ తీసుకొని మనం విత్డ్రా ఎలా చేయాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. అది చెప్పబోయే ముందు కొన్ని పాయింట్స్ కూడా నేను చెప్తాను. ఈ యొక్క స్టాక్ మార్కెట్ని అడ్డం పెట్టుకొని మన నాన్ వేసిన బ్రో ఎవరైతే ఉన్నారో, నాన్ వేసిన బ్రో అయితేనేమి చాలామంది స్టాక్ మార్కెట్ వీడియోస్ పెడుతున్నారు. ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు, పిల్లోడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి పిల్లోడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఎందుకు అంటున్నాను అంటే, వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్ ఇవ్వరు. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేసి డీమ్యాట్ అకౌంట్ ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం షేర్స్ని కొనుక్కుంటాము, అమ్ముతుంటాము. సో ఇక్కడ ద్వారా అయితే ఇక్కడ వరకు ఓకే. బట్ ఈ స్టాక్ మార్కెట్ గురించి మనం తెలుసుకోకుండా, సబ్జెక్ట్ తెలియకుండా ఈ స్టాక్ మార్కెట్లోకి వన్స్ ఎంటర్ అయినట్లయితే ఈ స్టాక్ మార్కెట్ ఏం జరిగిద్దంటే అది ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో తెలియదు, స్టాక్ వాల్యూ ఎప్పుడు పెరిగిద్దో తెలియదు, అండ్ ఎప్పుడు డిక్రీజ్ అయిద్దో తెలియదు. ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ ఎప్పుడు అప్లోకి వెళ్తుందో తెలియదు, ఎప్పుడు డౌన్లోకి వెళ్తుందో తెలియదు. సో ఈ విధంగా మనం తెలుసుకోకుండా దాంట్లో దిగడం వల్లకి మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూడండి. నెక్స్ట్ అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. నేను ఎవరిని తప్పుగా చేయట్లేదు గైస్. ఈ వీడియో అయితే జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్, మీకు సోషల్ మీడియా గురించి నేర్పిద్దామని ఈ జస్ట్ ఇంట్రో వీడియో కింద తీస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి గైస్.